రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయం 1 నుండి. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భక్తి కలవాడై ఉండెనని నీకు తెలిసై ఉన్నది. ఇప్పుడు అప్పుల వాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర్రపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియచెప్పమని. అందుకామె, నీ దాసురాలను నా ఇంట్లో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదని. అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటిని ఎరువుపుచ్చుకును. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తొట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. పాత్రలను నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా, వాడు మరేమీ లేవని చెప్పిన. అంతలో నూనె నిలిచిపోయాను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియచెప్పగా, అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము కలవారై ఉన్నటువంటి ఆ మహాదేవునికి సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడును అద్వితీయుడగు దేవాది దేవునికి మహిమయు ఘనతయు కీర్తి ప్రభావములు యుగ యుగములు ఆయనకే కలుగునుగాక. ఆమేన్. చదువుబడినటువంటి వచనములో అప్పుల కుటుంబాన్ని గూర్చి వ్రాయబడిన విషయాలు చూస్తున్నాం. అప్పులైన కుటుంబం నిజంగా జీవితంలో అప్పు అనేది ఒకరి దగ్గర తీసుకుని అప్పు కట్టేది ఇది చాలా ప్రమాదకరమైన కార్యం. కానీ కొన్ని పర్యాయాలు తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు అవుతాయి. ఈవేళ మీలో ఎంతమందికి అప్పులు ఉన్నాయి అని అంటే మీలో 100 మందికి 100లో 90 మంది చేతులు ఎత్తుతారని నాకు తెలుసు. ఎందుకు చేశారు అప్పు? దానికి కారణాలు ఉన్నాయి. సడన్గా అనారోగ్యం వచ్చింది, మీ కుమారుని బాగలేదు, విలువిల్లాడుతున్నాడు నొప్పితో, డబ్బులు లేవు, పక్కింటోడి దగ్గర తీసుకుని వెళ్ళాలి. ఎందుకు అయిందంటే అనారోగ్యాన్ని బట్టి అబ్బాయి. మీలో ఎవరికైనా అప్పులు ఉంటే నా యొక్క సజెషన్, నేను చెప్పే మాట ఏమిటంటే త్వరగా వాటిని ఒక ప్లాన్ పెట్టి తీర్చేయండి. అప్పు ఉన్నందువల్ల మనశ్శాంతి ఉండదు, సరిగా నిద్ర పట్టదు, వాళ్ళే గుర్తొస్తారు. అప్పు వల్ల అది రోజు రోజు వడ్డీ పెరిగిపోతూ ఇంట్రెస్ట్ పెరిగిపోతూ ఉంటుంది. అసలు తక్కువ, వడ్డీ ఎక్కువ. ప్రభునందు ప్రియులను గమనించే మాట ఏమిటంటే అప్పులతో ఉండే ఓ కుటుంబం ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చారు. ఆమె ఎవరంటే ప్రవక్త శిష్యుల్లో ఒక ఆయన భార్య అన్నమాట. ఈమె ఎలీషా గారి దగ్గర చాలామంది శిష్యులు ఉంటారు, ప్రవక్తల శిష్యులు. ఈ శిష్యులైన వారిలో ఒక ఆయన చనిపోయాడు, ఆయన భార్య. కొన్ని పర్యాయాలు కుటుంబ యజమాని చనిపోగానే ఆ భారమంతా
అంతా ఆ భార్య మీద, పిల్లల మీద పడుతుంది. కొన్ని పర్యాయాలు అప్పు తీసుకున్న సంగతి చెప్పడు భర్త. కొన్ని చోట్ల నోటు రాస్తారు, నోట్లు. ఆ నోటు పైన సంతకం ఉంటుంది కానీ ఎంత తీసుకున్నారో ఫిగర్ వేయరు. 1,00,000 తీసుకున్నాం అని రాయరు. అక్కడ ఖాళీ దాని మీద సంతకం పెడతారు. ఖాళీ దాని మీద సంతకం పెడితే 1,00,000 రాసుకోవచ్చు, 10 లక్షలు రాసుకోవచ్చు. అలాంటి ఖాళీ వాటి మీద రాయకుండా సంతకాలు ఎప్పుడు పెట్టకూడదు. ఈమె ఇబ్బందులో పడిపోయింది. ఆమె దగ్గర ఏమీ లేవు. భర్త చనిపోయాడు అనే ఒక బాధ. 2 కొడుకులు ఉన్నారు, కొడుకుల్ని ఎలా చూడాలి అనబడే బాధ. ఈ టైంలో అప్పులు వాడొచ్చి నాకు కడతావా కట్టవా. కొందరికి అర్థం కాదు. ఈమె ఎలాగా, భర్త చనిపోయాడమ్మా, కొంచెం టైం ఇస్తానమ్మా, కొంచెం కొంచెం కడతా ఉండు నాకు, ఇట్లా మాట్లాడట్లేదు. ఇప్పుడే కట్టు, లేదంటే నీ 2 కుమారుల్ని నేను తీసుకెళ్ళిపోతాను నా ఇంట్లో పని చేయటానికి దాసులుగా. నీ కొడుకులు తీసుకెళ్ళిపోనా, నువ్వు కడతావా? కట్టడానికి డబ్బులు లేవు. కుమారులు వెళ్ళిపోతే ఈమె ఎట్లా బతికేది? ఇంట్లో భర్త లేనప్పుడు పిల్లలను చూచి, పుట్టిన కుమారుణ్ణి కుమార్తెను చూచి బతుకుద్దా తల్లి? వాళ్ళను చూసే ఆదరణ, నా కుమార్తె ఉంది కదా, నా కుమారుడు ఉన్నాడు కదా, 2 కుమారుల్ని తీసుకెళ్ళిపోతాను అని పట్టుబట్టాడు. ఇంట్లో ఉన్నాడు. ఈలోపు పరిగెత్తుకుని వెళ్ళింది ప్రవక్త దగ్గరికి. ఎలీషా ప్రవక్తతో మాట్లాడుతుందయ్యా, అప్పులు వాడు వచ్చాడు, నా 2 కొడుకుల్ని తీసుకెళ్ళిపోతున్నాడు, ఏమి చేయాలో నాకు తోచట్లేదు. అందుకే చాలామంది జీవితాల్లో ఏమి చేయాలో అర్థము కాదు. ఎటు పోవా వలయునో నేనెరుగని వాడనై, ఎటు పోవాలో నేను ఎరుగని వాడనై. దేవా, నేను ఎటు వెళ్ళాలో నాకు తెలియట్లేదు. నీకు చెప్పేది ఏమిటంటే, మెసేజ్లో ఇక్కడ అప్పులు అనేవి చూస్తున్నావు. అప్పు, నీకు అప్పు లేదు, వ్యాధి ఉంది. అప్పు లేదు, శ్రమ ఉంది. అప్పు లేదు, నింద ఉంది. అప్పు లేదు కానీ అవమానం ఉంది. అప్పు లేదు, అనారోగ్యం ఉంది. అప్పు లేదు, అపజయం ఉంది. నీది ఏదైనా కానీ నీకు అనిపించేది ఏంటి? ఎటు వెళ్ళాలో నాకు తెలియట్లేదే, ఏమి చేయాలో తోచడము లేదు. చాలామంది అంటారు, ఏమి చేయాలో నాకు తోచడము లేదు. ఎటు చూచి నా మార్గములే మోసము చేయు ఈ నా శత్రు మార్గములే. ఎటు పోవా వలయునో నేనెరుగని వాడనై. ఎటు పోవా వలయునో నేనెరుగని కట కట యని ఏడ్వా ఘన మోక్ష మార్గం నీవే యని యేసు నీవే. మీరే మాట్లాడతారు మీలో చాలా మంది, ఏం చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు, ఎటు వెళ్ళాలి, ఏం చెయ్యాలి, ఈమె కూడా ఏం చెయ్యాలి? ఈ టైంలో అప్పులు వాడొచ్చాడు, కొడుకుల్ని చెయ్యాలా, తీర్చాలా? తీర్చడానికి లేదు, కుమారులు ఇవ్వడానికి లేదు. అందుకనే పరిగెత్తింది. ఎలీషా గారి దగ్గరికి వెళితే ఆయన అంటున్నాడమ్మా, నీ ఇంట్లో ఏముంది అన్నారు. అప్పులైపోయినా మీ ఇంట్లో ఏముంటుంది? నీ ఇంట్లో ఏముందమ్మా? అయ్యా, ఓ నూనె కుండ తప్ప నా ఇంట్లో ఏమి లేదు. రొట్టెలు చేసుకోవటానికి నూనె కావాలి కాబట్టి నూనె కుండ తప్ప నా ఇంట్లో మరేమీ లేదు. కొంతమంది ఇళ్ళల్లో, అయ్యా మాకు ఇల్లు తప్ప ఇంకేమీ లేదు, ఈ స్థలము తప్ప ఇంకేమీ లేదు, ఇంట్లో ఈ సామాగ్రి తప్ప ఇంకేమీ లేదు,
ఎలీషా గారు చెప్పినటువంటి మాట మనము చూస్తే, అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరవు పుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తొట్టును ఉంచుమని ఆమెతో చెప్పగా, వినాలి ప్రియులారా, ఎలీషా గారు ఒక ప్లాన్ చెబుతున్నారు, ఒక పరిష్కారము. అదేమిటంటే, ఇంట్లో నూనె కుండ ఉంది కదా, నీ ఇంటి పక్క వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఖాళీ కుండలు తెచ్చుకో, తలుపులు వేసి ఆ కుండల్లో, ఈ కుండలో ఉండే నూనె కొంచెం 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 ప్రతి కుండలో పోయి, ఆ కుండలో కొంచెము నూనె పోయిగానే కుండ నిండా ఆ నూనె వచ్చేది. నూనె ఆ నిండిన కుండల్నే ఓ పక్కన పెట్టేసాయి. అలాగూ ఇంటి పక్క వాళ్ళు, వీధిలో వాళ్ళ దగ్గర కుమారులు వెళ్ళి కుండలు తెచ్చారు, తలుపు మూసి. ఇంట్లో తల్లి కుమారులు ఇద్దరున్నారు, చెప్పినట్లుగా చేశారు. ప్రతి కుండలో కొంచెం కొంచెం పోస్తే కుండలంతా నూనెతో నింపబడ్డాయి. నూనెతో. బలో యేసు మహారాజుకు ఇదొక మహా అద్భుతమైన కార్యం. వేసింది కొంచెమే, కానీ కుండ నిండా నూనె. ఎప్పుడైనా కానీ గమనించే మాట ఏమిటంటే, చెప్పింది చేసేటువంటిది చాలా ప్రాముఖ్యం. నేను మాట అంటాను, ఈరోజు యేసయ్య నమ్మిన వాళ్ళు ఎలా ఉన్నారంటే, చెప్పింది వినరంతే. సమాజం ఎట్లా ఉంది? ఒకరు చెప్తే నేను విన్ను. కడగింట్లో కన్న కొడుకు, కన్న కుమార్తె ఏమంటున్నారు? మాకు అన్నీ తెలుసు, మా నాన్న చెబితే నేను విన్నో, అమ్మ చెబితే విన్నో, పెద్దలు చెబితే విన్నో, నాకు నచ్చినట్లు బ్రతుకుతా, నాకు నచ్చినట్లు నేను చేస్తా. కడకి ఈ పరిస్థితి చచ్చు వరకు వచ్చి దేవుని వాక్యం వస్తున్నా, ఈ బైబిల్లో వాక్యాలు ఉన్నా కానీ నేను అనుకున్నదే చేస్తా. బైబిల్ చెప్పినట్లు విన్నో, దైవ సేవకుల ద్వారా వచ్చిన వాక్యం నేను వినను. ఒక్కసారి ఆలోచించుకో, నీ బుద్ధి ఎట్లాడదు. ఇవాళ చాలామందిని సైతాన్ని ఎట్లా తయారు చేశాడంటే, నువ్వు చాలా గొప్పవాడు, నువ్వు చాలా అన్నీ తెలుసున్నాడు, నువ్వు తెలివైన వాడు, నువ్వు మాటకారివి, నువ్వు జ్ఞానివి అని మనిషిని సైతాను మోసం చేసేస్తున్నాడు. అందుకే బైబిల్లో మాట ఉంది, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. ఎన్నిసార్లు గద్దించినా కొందరు లోబడరట. ఎన్నిసార్లు చెప్పినా కానీ నేనింతే. ఎన్ని వారాలు చర్చికి వెళ్ళినా నేనింతే. ఎన్ని ప్రార్థనలు చేసినా నేనింతే. ఎన్ని ప్రార్థనలు చేసిన కొందరు ఏమియు మారరుగా. ఎన్ని ప్రార్థనలు చేసిన కొందరు ఏమియు మారరుగా. కిన్నుడవై యుండకుము నీది కిన్నుడవై. చేతులు పైకెత్తి, నీది క్రీస్తుది నేరము కానే కాదు. ఎన్ని ప్రార్థనలు చేసినా కొందరు ఏమియు మారరుగా. కొందరు ఎన్ని చెప్పినా కానీ, ఎన్ని ప్రార్థించినా మారరు. ఈమె చేసిన చక్కటి పని ఏమిటంటే, శ్రమొచ్చిన కాలంలో పరిగెత్తుకుని వెళ్ళింది ప్రవక్త దగ్గరికి. ఆమె పరిగెత్తుకుని ప్రవక్త వద్దకు వెళ్ళింది. ఈవేళ మనందరము పరిగెత్తుకుని యేసు ప్రభు దగ్గరికి రావాలి, ఆయన పాదాల వద్దకు వెళ్ళాలి. ఆమె కష్టాన్ని ఎలీషాకు చెప్పుకుందో. ఎలీషా అనే మాటకి అర్థం ఏమిటంటే, దేవుడే రక్షకుడు. ఈవేళ మన రక్షకుడైన క్రీస్తు యేసు వారి దగ్గరికి వెళ్ళి మన కష్టమంతా కూడా యేసు వారికి చెబితే ఆయన దగ్గర అన్నిటికీ పరిష్కారము ఉన్నది. అన్నిటికీ నీవేం చెయ్యాలో, అందులోంచి ఎలా బయటపడాలో
అది ఎంత శ్రమ అయినా కానీ, ఎలాంటి సమస్య అయినా కానీ, నేను మాట చెబుతాను, కొండలు మనము చూస్తున్నాం. కొండెత్తుగా ఉందా, యేసు ప్రభు ఎత్తుగా ఉంటారా? నీకు విశ్వాసం ఉందా, అవిశ్వాసం ఉందా? కొండెత్తుగా కనబడాలా, యేసు ప్రభు ఎత్తుగా కనబడాలా? ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు ఎత్తా, నీ సమస్య ఎత్తా? నీ కష్టం ఎత్తుగా ఉందా, దేవుడు ఎత్తుగా ఉన్నారా? నీ రోగం పెద్దదా, యేసు వారి పెద్దవారా? కానీ మీలో చాలా మంది మీ శ్రమే పెద్దది యేసు వారి కంటే అనుకుంటారు మీరు. అది లోపం. నాకుండే సమస్యే పెద్ద సమస్య, అందుకే నా సమస్యను చూచి ఏడుస్తా, నిద్రపోకుండా, భోజనం చేయకుండా, అయ్యో నేనేం చేయను, ఏం చేయడం ఏంటి, నా యేసు నాకున్నారు, ఏం చేయడం ఏంటి, ఆయనకే చెప్పుకుంటాను. నీ పనుల భారము యెహోవా మీద మోపమన్నారు, నేను వెళ్ళి ఆ భారాన్ని యేసు వారి మీద మోపుతాను. అడుగుడి మీకు ఇయ్యబడునన్నారు, ఆయన్ని అడుగుతాను, వెళ్ళి అడుగు ప్రతివాడు పొందునన్నారు, నేను పొందుతాను. మీరు నా నామమున నన్ను ఏమడిగినా చేతునన్నారు, ఆయన చేస్తారు. ఈవేళ విశ్వాసం ఉందో అవిశ్వాసం ఉందో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. చాలామందికి విశ్వాసం ఉంది అంటున్నారు, కానీ లేదు అంటున్నాను. కారణం ఏంటంటే నీ సమస్య, నీ కష్టం నీకు ఎక్కువగా పెద్దగా కనబడుతుంది. యేసు ప్రభు నీకు పెద్దగా కనబడట్లేదు. యేసు ప్రభువే నీకు పెద్దగా కనబడట్లేదు కాబట్టి నీ జీవితంలో నీకు జవాబు లేదు. యేసు వారు చెప్పింది ఏమిటంటే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నారు. దేవుని నమ్మాలి నీవు. ఆమె పరిగెత్తుకుని ప్రవక్త వద్దకు వెళ్ళింది. ఈవేళ పరిగెత్తుకుని యేసయ్య దగ్గరికి, దేవుని దగ్గరికి రావాలి. చాలామంది పరిగెత్తుకొని వెళ్ళి వీధిలో వాడికి చెప్పుకుంటారు కష్టాలు. నీ కష్టం వస్తే ఎవరికి చెబుతావు? 100కి 90 మంది, 95 మంది మనుషులకే చెప్తారు, దేవునికి చెప్పరయ్యా. నీ బంధువులు, స్నేహితులు, నీ వీధిలో వాళ్ళు నీ కష్టాలు విని పక్కకెళ్ళి నవ్వుకున్నారు, అది నీకు తెలుసు, ఆయన వాళ్ళకే చెప్తావు. ఇది నీకున్న పరిస్థితి. నీ గురించి విని జాలి పడకుండా నవ్వేవాడిగా నీవు చెప్పేది. అందుకే ఒకటి అలవాటు చేసుకో, నీకే కష్టం వచ్చినా కానీ దేవుని సముఖానికి వెళ్ళి యేసు నామములో ప్రార్థన చేయటం నేర్చుకో. జవాబు నీవు పొందుతావు, జవాబు పొందుతావు. యేసు నామమందు మనము ఏది చేసిన సఫల మగును. యేసు నామమందు మనము, చేతులు పైకెత్తాలి గట్టిగా, లా మగును. యేసు క్రీస్తు పేరున చేయు ఏదైనా దేవునికి తగిన. యేసు క్రీస్తు పేరున చేయు దేవునికి తగిన. యేసు నామములో దేవునికి ప్రార్థన చేయి. ప్రభునందు ప్రియులారా, ఈమె వెళ్ళి అడిగితే ప్రవక్త అన్నారు, నీ దగ్గర ఏముంది? నూనె కుండ మాత్రం ఉంది, అది తప్ప ఇంట్లో ఏమీ లేదు. ఆ ఒక్క దానితో ఆ ఇంట్లో గొప్ప అద్భుతము దేవుని నామములో జరిగించబడింది. బులో యేసు మహారాజుకు మీకు చెప్పేది ఏమిటంటే, నీ దగ్గర ఏముంది? నూనె కుండ ఉందా? ఏంటి నూనె? విశ్వాసం అనే నూనె ఈ హృదయం అనే కుండలో ఉండాలి. కుండే హృదయం. ఈ కుండలో విశ్వాసం అనే నూనె. యోబు గ్రంథము 29 అధ్యాయము 6వ వచనములో చూస్తే, నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడెను, బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. బండ నుండి నూనె ప్రవాహముగా పారెను. దేని నుంచి? బండ నుండి. బైబిల్లో బండనగా క్రీస్తు. క్రీస్తు నుండి ప్రవహించే నూనె యేసు ప్రభు నుండి రక్తము ప్రవహించింది. యేసులో నుండి ఒకటి రక్త ప్రవాహము, రెండోది ప్రేమ ప్రవాహము, మూడోది వాక్య ప్రవాహము, మరొకటి ఏమిటంటే
విశ్వాసం. యేసయ్య దగ్గరికి రాగానే గొప్ప నమ్మకం ఏర్పడుతుంది. కారణం ఏంటంటే ఆయనలో నుంచి ప్రవహిస్తుంది నూనె. మరో ప్రవాహం ఏమిటంటే ఆత్మ ప్రవాహం. ఇప్పుడు చెప్పండి, ప్రవాహాలు యేసయ్య దగ్గర చాలా ఉన్నాయా లేవా? ఎన్ని ప్రవాహాలు ఆయన దగ్గర ఉన్నాయో. బండ నుండి నా నిమిత్తం నూనె ప్రవాహముగా పారెను, ప్రవాహముగా కలువలుగా రక్త మెల్ల కారు చూండెను, కాలువలుగా రక్త మెల్ల కారు. గట్టిగా పాడాలి, ఇష్టంగా పాడాలి. పాలకు యేసు జాలి పారు బారు చూండెను, బారు దైవజనుడు బైబిల్ మిషన్ అందుకున్న దేవదాసయ్య గారనే గొప్ప బైబిల్ పండితుడు పాడుతున్నారేమని 2 ప్రవాహాలు, రక్త ప్రవాహము, జాలి ప్రవాహం. నేను 5 చెప్పాను. 6వది జాలి ప్రవాహం. మొదటిది రక్త ప్రవాహము, రెండోది ప్రేమ ప్రవాహము, మూడోది వాక్య ప్రవాహము, నాలుగోది విశ్వాస ప్రవాహము, ఐదోది ఆత్మ ప్రవాహము, ఆరోది జాలి. యేసు వారికి నీ మీద జాలి ప్రవాహము నీపై ప్రవహిస్తుంది. జాలి. మనల్ని చూచి నలుగురు విమర్శిస్తారు, నవ్వుకుంటారు, కానీ దేవుడు ఒక్కరే జాలి పడతారు. కాబట్టి మన జీవితంలో ఎవరు కావాలి మనకి? వాళ్ళని అడగడం కాదు, ఆడికి చెప్పడం కాదు, మోకాళ్ళ మీద ఉండి యేసుకు చెప్పు, నీ మీద జాలి ప్రవాహం వస్తుంది. ఆయన జాలి ప్రవాహం నీ మీద వచ్చి 7వ ప్రవాహం ఏమిటంటే ఆశీర్వాద ప్రవాహం. ఏంటి? ఆశీర్వాదాలు ప్రవాహములేగే నీ పైకి వస్తాయి. ఇంతకీ మనకి ఉండవలసినది ఏమిటంటే విశ్వాసం ఉండాలి. యెషయా గ్రంథము 58 అధ్యాయం 11వ వచనములో చూస్తే, క్షామకాలమున ఆయనను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును, నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలెను, నీవెలాగుంటావు? నీరు కట్టిన తోటవలే, ఎప్పుడును ఉబ్బుకొచ్చుండు నీటి ఊటవలే ఉండేదము. ఏం చేస్తారు? దేవుడు నిన్ను తృప్తిపరచి, నీ క్షామ కాలములో, నీ ఒప్పులైపోయిన కాలములో, నువ్వు నలిగిపోతున్న కాలములో, నీ పేదరిక కాలములో, నీకేమీ లేని కాలములో ఆయన వైపు చూస్తే దేవుడు నిన్ను తృప్తిపరుస్తారు. సిలువ వేయబడి చనిపోయి తిరిగి లేచిన ప్రభు మళ్ళా రానై ఉన్నారు. ఆయన రాకడ సిద్ధపడి మేఘమెక్కు భాగ్యము దేవుడు మెండుగా దయచేయును గాక.